పాతకాలం వంటకమైన ఆవిరి కుడుముల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఆరోగ్యానికి చాలా మంచిదైన ఆవిరి కుడుము పాతకాలం రోజుల్లో ఎక్కువగా తినేవాళ్ళు. వేడి చేసిన వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి అలాంటి సందర్భాల్లోని వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చిన వాళ్ళకి ఆవిరి కుడుము వేసి పెట్టేవాళ్ళండి. నెయ్యి, కారపొడి వేసి పెట్టేవాళ్ళు. చాలామందికి పెదాలపైన పొక్కులు, అలాగే నోట్లో పొక్కులు వస్తాయి కదండి, అది మేహం ఉడుకు అని పిలుస్తామండి మేము. అలాంటి వాళ్ళకి ఇలా ఆవిరి కుడుము వేసి పెట్టేవాళ్ళు. ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా మినప్పప్పుని ఒక గ్లాసు నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టుకున్న ఈ మినప్పప్పుని పొద్దున్నే మనకి 12 అవర్స్ నానాలండి మినప్పప్పు. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడే ఈ ఆవిరి కుడుమునైతే వేసుకుంటామండి. అయితే ఈ ఆవిరి కుడుము వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాతకాలం అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ ఆవిరి కుడుము పిల్లలకి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పట్లో చాలా తక్కువైపోయిందనమాట. అయితే ఇక్కడ చూసిన విధంగా గట్టిగా ఉండాలండి పిండి. మనం ఇక్కడ ఇడ్లీ రవ్వని కలుపుకుంటున్నాము. నాకు అవైలబుల్ ఉంది కాబట్టి ఇడ్లీ రవ్వని కలుపుతున్నాను. లేదంటే బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టిన తర్వాత దాన్ని రవ్వగా చేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఇడ్లీ పిండిని గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళకి హాఫ్ గ్లాస్ రవ్వనైతే తీసుకుంటున్నాను, ఇడ్లీ రవ్వని. దీన్ని శుభ్రంగా కడుక్కొని గట్టిగా పిండేసేసి ఆ పిండిలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిండి ఈ పిండిలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచితే సరిపోతుందండి. ఇందులో ఏమీ వేయమండి, ఉప్పు ఒకటే వేస్తాము ఈ పిండిలోని. సోడాలు కానీ ఎట్లాంటివి కానీ ఉపయోగించే అవసరం లేదన్నమాట. ఇలా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. గట్టిగా పిండి ఈ పిండిలోనైతే కలుపుకోవాలండి. మనకి ఇక్కడ పిండి అనేది గట్టిగా ఉండాలి. ఇడ్లీ పిండి లాగా పలుచగా అయితే ఉండకూడదు అనమాట. ఆవిరి కుడుము అలాగే దాని కాంబినేషన్ వచ్చేసి కారపొడి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. రవ్వని అలాగే ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి. చూసారా పిండి ఎంత ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఆవిరి కుడుమును అయితే వేసుకోవచ్చు. అప్పట్లో పెద్దవాళ్ళు పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళకి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఆవిరి కుడుము వేసి పెట్టేవాళ్ళండి. మెడిసిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల బాడీలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల పెదాలపైన పొక్కులు అలా వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో ఇలా ఆవిరి కుడుమును వేసి పెడితే అవి తగ్గుతాయని చెప్పి ఎక్కువగా పెద్దవాళ్ళు ఆవిరి కుడుమును అయితే వేసి పెట్టేవాళ్ళు అనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి కారపొడి అండి. కారపొడి అలాగే నెయ్యిలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఎందులో వేయాలనేది చూపిస్తాను. ఇలా దాక తీసుకోవాలండి, చిన్నపాటి దాకని తీసుకొని దీని మీద అయితే మనకు ఆవిరి కుడుము కరెక్ట్గా వస్తుందన్నమాట. చిన్న సైజులో ఉన్న దాకని తీసుకోవాలి. పెద్దగా ఉన్నది తీసుకుంటే ఆవిరి కుడుము పెద్దగా కనిపిస్తుంది. దీనికంటే చిన్నది తీసుకున్నా కూడా ఓకే. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. మనం ఆవిరి మీద ఆవిరి కుడుముని ఉడికిస్తాం కాబట్టి నీళ్లు పోసుకోవాలి. అలాగే మనకి కొత్తదైన ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్ క్లాత్ని తీసుకొని దాన్ని తడిపి ఇక్కడైతే ఇలా కట్టుకుంటున్నాను. చూసారా, ఇలా మనకు ఒక క్లాత్ అయితే కావాలి. అలాగే దీన్ని కట్టడానికి ఒక థ్రెడ్ కూడా కావాలన్నమాట. క్లాత్ కదలకుండా ఉండడానికి ఇలా ప్రెస్ చేయాలండి కొంచెం లోపలికి. ఇప్పుడు మీకు చూపించాను కదా, దీన్ని ప్రెస్ చేయాలి. దీనిపైనే మనం ఆవిరి కుడుము అనేది వేసుకుంటాం. ఇలా ప్రెస్ చేస్తే కొంచెం గుంటలాగా అవుతుందన్నమాట, గుంటలాగా. దానిపైన మనం పిండిని అయితే వేసుకుంటాము. క్లాత్ని తడిపి పెట్టుకోవాలండి. ఇలా ఒక గరిటె కానీ 1.5 గరిటె కానీ పడుతుంది. అప్పట్లో వాళ్ళు ఇలాంటివన్నీ తినడం వల్లే వాళ్ళు ఎక్కువ రోజులు జీవించగలుగుతున్నారు. ఇప్పట్లో వాళ్ళు వెరైటీగా తినడం వల్లే తక్కువ రోజులు జీవించడం జరుగుతుంది. ఏదైనా మన ఫుడ్డును బట్టే ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, దాన్ని దీనిపైన ఇలా అయితే వేసుకోవాలి. ఆవిరి మీద మగ్గిస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ని తడిపి వేసాం మనం. దీన్ని ఇలా 4 పక్కలుగా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. వేసుకొని దీనిపైన ప్లేట్ని అయితే
పెట్టుకోవాలి. ఆవిరి బయటికి వెళ్లకుండా లోపల కుడుము అనేది ఉడకాలి కదండి, అందుకని చెప్పి. పైనుంచి ప్లేట్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేయాలి. అప్పుడే ఆవిరి కుడుము అనేది బాగా ఉడుకుతుంది. ఇలా పెట్టుకొని 10 నిమిషాలు 2 నిమిషాలు హైలోని 8 నిమిషాలు లోలోని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా మగ్గుతుంది అనేది. ఈ క్లాత్ని తీసేసేయాలండి ముందు, రిమూవ్ చేసి. మనం ఇడ్లీని ఎలా చెక్ చేసుకుంటాం, వాటర్ తడిపి చేయి పెట్టి చూస్తాం కదండి అంటుకుంటుందా లేదా పిండి అనేది. ఇది కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి. చూడడానికి పెద్దపాటి ఇడ్లీలా అనిపిస్తుంది. ఇడ్లీకి దీనికి దగ్గరగా ప్రాసెస్ ఉన్న, కాకపోతే ఇక్కడ మనం క్లాత్ను ఉపయోగించి వేస్తాము, అక్కడ మనం ఇడ్లీకి రేకులు ఉపయోగించి వేస్తామన్నమాట. ఇడ్లీకి మనం పిండి పులిసిన తర్వాత వేస్తాము, దీనికి పిండి పులవకుండా వేస్తాము. ఇది కమ్మగా చాలా బాగుంటుందండి. తర్వాత మరొకటి వేసి చూపిస్తాను మీకు. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 అయితే వేసి చూపించాను మీకు. ఇది మరొకటి కూడా ఇలాగే వేసుకోవాలండి. ఫస్ట్ మనం ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఇంకొకటి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఆవిరి కుడుములను అయితే వేసాను అనమాట. హెల్త్కి చాలా మంచిదండి. వీలైనప్పుడు, కుదిరినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి పిల్లలకి చేసి పెట్టాలి. మనకి సేమ్ దగ్గరకి ఇడ్లీలాగే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు, ఏమి ఇబ్బంది ఉండదు. బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గుతుంది కదండి ఇది తినడం వల్ల. జ్వరం వచ్చినప్పుడు కానీ, పెదాల మీద పొక్కులు అలా వేసినప్పుడు కానీ ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లల్లో ఉన్న హీట్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. ఇలా వేసి సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో అలాగే క్లాత్ని వేసుకొని పైన ప్లేట్ని అయితే పెట్టవలసి ఉంటుంది. ఆవిరి మీద మగ్గాలి కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది మొత్తం వేసిన తర్వాత ప్రతిసారి ఆ క్లాత్ని తడిపి కడుతూ ఉండాలండి. తీయాలి, తడపాలి, కట్టాలన్నమాట. అలా కడితేనే క్లాత్ మీద అది అనేది ఆవిరి కుడుము అనేది అవుతుంది. ఇలా 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా ఆవిరి కుడుము అయితే ఇలా ఉంది. ఇలా వస్తుంది. మనం వేసుకునే సైజుని బట్టి వస్తుందన్నమాట. అంటే చిన్నగా వేసుకుంటే చిన్నగా వస్తుంది, పెద్దగా వేసుకుంటే పెద్దగా వస్తుంది. చాలా బాగుంటుందండి. తర్వాత దీని కాంబినేషన్ కారప్పొడిని అయితే చేసేసుకుందాం. కారప్పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పొట్టు మినపప్పు, ధనియాలు, జీలకర్ర. ఇవి అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా మనం కారప్పొడిని చేసేసుకోవచ్చు. హెల్త్ బాగాలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, సిజేరియన్స్ అయినప్పుడు చట్నీస్ తినొద్దని చెప్తారు కదండి. అలాంటి టైంలో ఇలాంటి కారపొడిని చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుందండి. చేసుకునే విధానాన్ని బట్టి ఒక సంవత్సరం రోజులు స్టోర్ ఉంటుంది. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు అలాగే ధనియాలు వేయించుకోవాలి. అన్నిటినీ దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకుంటే కారపొడి కమ్మగా, టేస్టీగా, మంచి స్మెల్తో బాగుంటుందన్నమాట. ఈ ప్రాసెస్సే మనం కరెక్ట్గా చేసినట్లయితే సంవత్సరం పాటు స్టోర్ ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు తినొచ్చు. లాస్ట్కి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకుందాం. ఫస్ట్ చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్నవి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొంచెం మన కారపొడి ఏదైతే తీసుకుంటున్నామో దినుసులు వాటికి సరిపడా ఉప్పునైతే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. కారపొడి అయితే అయిపోయిందండి. ఒకసారి చేసి పెట్టుకున్నాం. మనకి ఆవిరి కుడుముకి కాంబినేషన్ వచ్చేసి కారపొడి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.